హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామలా నాయుడు వ్లాగ్స్. ఇవి వరలక్ష్మి వ్రతం కోసం నేను తీసుకున్న అమ్మవారి నగలండి. ఇందులో ఇవన్నీ నేను కొన్ని మీషో నుండి తీసుకున్నాను, కొన్ని పర్సనల్గా తీసుకున్నాను. ఇది అమ్మవారి బొమ్మ, ఇది మాత్రం మీషో నుంచే తీసుకున్నాను. అరౌండ్ 460 అలా పడింది. నెక్స్ట్ ఇది హ్యాండ్స్, అభయహస్తం ఉంటుంది కదా, ఇది ఇవి నేనే ఓన్గా చేశాను. లోపల క్లాత్ అంతా కుట్టేసి లోపల కాటన్ పెట్టేసి, ఇది ఇంకో హ్యాండ్, అది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్. ఇంకా ఇది లెగ్స్ అండి. ఇవి లెగ్స్ అంతా బాగా రాలేదు, ట్రై చేశాను, బట్ ఒకటి లెఫ్ట్ లెగ్, ఒకటి రైట్ లెగ్. ఇవి స్మాల్ ఎలిఫెంట్స్, అంత వర్కౌట్ అవ్వలేదు, బట్ ట్రై చేశాను. ఇవి వచ్చేసి లోటస్, పేపర్ లోటస్ లైక్. ఇది నల్లపూసలు దండండి, అమ్మవారిది నల్లపూసలు చైన్. ఇది మీషోలోనే తీసుకున్నాను నేను. ఇందులో తీసుకున్న జ్యువెలరీస్ ఆల్మోస్ట్ అన్నీ మీషో నుంచి తీసుకున్నట్టువే. ఇది బయట కొన్నది, లాంగ్ చైన్ కమ్ వడ్డానం లాగా వస్తున్నది. ఇది చోకరు, నెక్ చోకరు, అది బయట తీసుకునింది. ఇంకోటి వచ్చి మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాడు, ఇది మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారండి. ఇది మీషో ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. అది చిన్న నెక్లెస్ లాగా ఉంటుంది, బాగుంటుంది చూసేకి, వేసుకున్నా కానీ మంచి లుక్ వస్తుంది. ఇది బయట తీసుకునింది లోకల్గా. ఇది ఫ్లిప్కార్ట్ నుండేనండి, అవంతా సెట్ వచ్చాయి. ఇది మీషో, లక్ష్మీ అమ్మవారిది, మీషో నుంచి తీసుకున్నది. ఆ నెక్ చోకరు బయట తీసుకునేది. ఇది కానీ మీ ఫ్లిప్కార్ట్ నుండి, దీన్ని వచ్చేసి వడ్డానంగా వాడుతున్నాను అమ్మవారికి. మేము మా ఇంట్లో ఓన్గా ఇలా ట్రై చేసాము. ఇది అక్క చేస్తుంది. పసుపుకు కొంచెం మైదా పిండి కలిపి అమ్మవారి బొమ్మ అతికిచ్చాము. టెంకాయకి కలశం పెట్టుకుంటాం కదా, అలాగా. వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైట్ అంతా ఇవే పనులు నాకు, అక్కకి. ఇది మా పూజా రూము. ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్కి కంప్లీట్ అయింది. పూజా రూమ్ క్లీన్ చేసి నీట్గా బొట్లు పెట్టి డెకరేట్ చేసేకి మినిమం 3 hours పట్టింది నాకు ఈజీగా. ఇది మేము బిఫోర్ అమ్మవారిని సెట్ చేసే ముందర మేము పెట్టిండేది అలాగా. ఇవంతా మా ఇంట్లో ఉన్న ఫోటోలు, దేవుడి ఫోటోలు ఇవంతా. పూజ అంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైట్, థర్స్డే నైట్ 11కి, అరౌండ్ 11:30కి అంతా తయారు చేసేసాను. ఇలాగా అమ్మవారిని అలంకరించేసాము. అర్లీ మార్నింగ్ పూజ అండి, మా ఇంట్లో మేము చేసుకున్న పూజ ఇది. అమ్మవారి నైవేద్యము, దీపారాధన, నైవేద్యంగా రవ్వ లడ్డు, పాయసము, పప్పు, రసం, అన్నం, వైట్ రైస్, దద్దోజనం, పులిహోర, మురుకులు, పండ్లు 3 types ఆఫ్ ఫ్రూట్స్ పెట్టాము. పసుపు, కుంకుమ, అక్షితలు, అమ్మవారికి పూలు వేసి అలంకరించాము. అర్లీ మార్నింగ్ పూజ చేసేటప్పుడు అండి. ఇది డెకరేషన్ అంతా సింపుల్ డెకరేషన్. ఇంట్లో కొంచెం ప్లేస్ తక్కువ ఉంటుంది అక్కడ అమ్మవారు సెట్ చేసేకంతా. అర్లీ మార్నింగ్ పూజ అవంతా దేవుడికి, బొమ్మలకి, అన్నిటికి పూలు పెట్టేసి, అది మా ఇళ్ళవేలుపు నరసింహస్వామి. మా ఇంట్లోనే ఇంకొక లక్ష్మీదేవి, చిన్న లక్ష్మీదేవి, కలశము, దీపారాధన. ఇది మామూలుగా నేను చూసే ఎక్కువ వీడియోస్లో అప్లోడ్ చేసిండే లక్ష్మీదేవి. మొత్తం
పూలతో డెకరేట్ చేసాము. ఆఫ్టర్ పూజ మా ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నానండి. ఇది అక్షింతలు వేసి ఆశీర్వాదం తీసుకున్నాను మా ఆయన దగ్గర. మా ఆయన నిండు మీరు చల్లగా ఉండి బ్లెస్ చేస్తారండి. తీసిన సౌభాగ్యంతో కలిసి ఈ పండుగ ఎవ్రీ పండుగ మేము ఇలాగే చేస్తామండి. మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకొని నేను మా అక్క వాళ్ళ హస్బెండ్ దగ్గర, నేను మా ఆయన దగ్గర అలా నిండుగా అమ్మవారి వ్రతం చేసుకొని పూజ అంతా హస్బెండ్ బ్లెస్సింగ్ తీసుకొని పూజ కంప్లీట్ చేసుకున్నామండి. ఇది మా వరలక్ష్మి వ్రతం, మా ఇంటి వరలక్ష్మి వ్రతం. ఇద్దరు ఒకసారి ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటామండి. ఈసారి అత్తమ్మ మామయ్య బయట వెళ్ళన్నారు. సో అక్క, నేను, మా హస్బెండ్, మా బావగారు, మా పిల్లలతో కలిసి చేసుకున్నాం. అది సరిగా వేసుకో జుట్టు, అది లోపలికి వేసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.